నూతనంగా ఏర్పాటైన కార్పొరేషన్ చైర్మన్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యత అని, మనలో ఎక్కడ అహంకారం కనిపించకూడదని, ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులని గుర్తుపెట్టుకోవాలన్నారు. నూతనంగా ఏర్పాటైన కార్పొరేషన్ చైర్మన్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యత అని, మనలో ఎక్కడ అహంకారం కనిపించకూడదని, ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులు అని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. గుడ్ మార్నింగ్ కృష్ణ, చెప్పండి. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది కొత్త కార్పొరేషన్ చైర్మన్లతో. సో వారికి సూచించినటువంటి అంశాలేంటి? గమనించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న ఏదైతే అందరికి అంటే దాదాపు 20 మందికి చైర్మన్ పోస్టులు ఎవరికైతే నూతనంగా చైర్మన్ పోస్టులు కేటాయించారో వారందరితో అయితే సచివాలయంలో, రాష్ట్ర సచివాలయంలో అయితే ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. ప్రధానంగా ఏదైతే ఈ సమావేశంలో అయితే ఎవరైతే పదవులు పొందారో వీరందరికైతే ఒకంత సున్నితంగా హెచ్చరించినట్లు కూడా మనం ప్రధానంగా చూస్తున్నాము. ఏదైతే పదవులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో పదవి అనేది సామాన్య ప్రజలకు అతీతం కాదు, మనం కూడా సామాన్య ప్రజల్లో ఒక భాగం అని చెప్పేసి కూడా అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా అంటే మీకు ఇచ్చినటువంటి ఏదైతే కేటాయించినటువంటి ఈ యొక్క చైర్మన్ పోస్టుల్లో ప్రతి ఒక్కరూ దానిపైన సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి, దానిపైన పూర్తిగా స్టడీ చేయాలి. అంటే రాష్ట్రాభివృద్ధిలో మీ పాత్ర చాలా కీలకమైనది, మీ శాఖల పైన సంపూర్ణమైనటువంటి పట్టు సాధించాలని చెప్పేసి కూడా ఒకంత సలహా ఇచ్చారు. అదే కాకుండా పదవులు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి మధ్యలో ఉన్న వ్యత్యాసంతో అంటే చూడటానికి వీల్లేదు. ఎవరైతే ఉన్నారో సామాన్య కార్యకర్తని ఈరోజు ఒక పార్టీలో ఒక ముఖ్యమైన భాగం పోషించే విధంగా చైర్మన్ పదవులు అయితే ఇవ్వటం అయితే చూస్తామన్నాం. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే ఎవరూ కూడా అంటే పదవి వచ్చిందని చెప్పేసి ఎవరూ కూడా పెత్తనం చలాయించక అటువంటి దృష్టి సారించవచ్చు. అందరూ కూడా సామాన్య మానవులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా. ప్రతిదీ కూడా వారు కోరినట్లు విధంగా మనం వాళ్ళకి అందుబాటులో ఉండి ఎవరికి ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు చైర్మన్ పదవులు పొందిన ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి చెప్పడం. దీంతో పాటు ముఖ్యంగా ఆర్టీసీ గురించి, దాంతో పాటు ఏదైతే ఏపీఐసీ గురించి ప్రధానంగా అయితే ఆ ముఖ్యమంత్రులు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ఆర్టీసీని చక్కగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకనే ఒక ముఖ్యంగా ఉన్న సీనియర్ నాయకుల్ని దీంట్లో పెట్టడము, అదే విధంగా ఎలక్ట్రికల్ బస్సులు రావాల్సిన ఆవశ్యకత ఎంతనా ఉంది. ఆ బస్సుల్ని త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సుల్ని కొనుగోలు విషయంలో కానీ వాటిపైన సంపూర్ణ దృష్టి సారించాలి. ఇలాగా అంటే ఆర్టీసీని బలోపేతం చేసే విధంగా కూడా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ కూడా కొన్ని కీలకమైనటువంటి సలహాలు అయితే ఇచ్చారు. అదే విధంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైతే ఏపీఐఎస్సీ అంటే పరిశ్రమల మౌలిక సదుపాయాలు కల్పించడంలో అత్యంత కీలకమైనటువంటి ఏపీఐఎస్సీ అయితే మనం గతంలో కూడా స్థలాలు అయితే కేటాయించాం. కానీ ఆ స్థలాలన్నింటిలో కూడా గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కింద అయితే పంపిణీ చేసింది. కానీ దాన్ని చేయటం వల్ల ఇండస్ట్రీలు రావాల్సినటువంటి ఇండస్ట్రీలు మొత్తం పోవడం, ఉద్యోగ కల్పనలో వెనకబడ్డానికి గురయ్యాము. ఇక నుంచి కాకుండా ఇండస్ట్రీలను ఆహ్వానించే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. కొత్త ఇండస్ట్రీలు రాష్ట్రానికి రావాలి. నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కల్పించే విధంగా ఏపీ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ ముఖ్యమంత్రి అయితే దానికి సంబంధించినటువంటి కీలకమైన సలహాలు అయితే ఇవ్వడం చూసాము. అదే విధంగా ఏదైతే మిగతా ఉన్నారో వారందరూ కూడా ఒకటే హెచ్చరికలు అయితే జారీ చేస్తుందో మనం ప్రధానంగా చూస్తాం. ఎవరో కూడా ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లు జరిగినా మాత్రం ఉపేక్షించేదే లేదు. మీరంతా కూడా నిరంతరం వాటిపైన అధ్యయనం చేసి వాటికి సంబంధించి అంటే రాష్ట్రాభివృద్ధిలో ఈ చైర్మన్ యొక్క పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో అని చెప్పడం చూస్తా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు సామాజిక న్యాయం, జిల్లాలకు ప్రాధాన్యతతో పాటు కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ రెండింటితో కూడా సమన్వయంతో వెళ్ళడం మనం చూస్తా ఉన్నాం. వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని చక్కగా వారికి సమన్వయంతోనే ఈ యొక్క అన్ని కూడా మేము నామినేటెడ్ పోస్టుల్లో విడుదల చేయడం జరిగింది. ఇది కేవలం ఫస్ట్ పేజ్ లో మాత్రమే ఈ పదవులన్నీ. ఇంకా చాలా మంది ఆశావహులు ఉన్నారు. ఎవరు నిరాశ చెందాల్సిన పని లేదు.
ప్రతి ఒక్కరికి ఆ పదవులు అయితే కేటాయించడానికైతే సహజ అంత మేము ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం అయితే చూస్తాను. అదే కాకుండా ప్రధానంగా ఎవరు పార్టీ కోసం పనిచేశారు, ఎవరిపైన కేసులను, ఎవరు ఆస్తి నష్టం పోగొట్టుకున్నారు, ఇలాగా ఎవరు ఎక్కడ పనిచేశారనక ప్రతి రికార్డు నా దగ్గర ఉంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము మీకు సమన్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎవరు కూడా అధైర్యపడద్దు, ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికే ప్రయత్నిస్తాను. వచ్చిన వాళ్ళు ఎవరు తినకుండా మీ యొక్క బాధ్యతలను గుర్తెరిగి మాత్రమే పనిచేయాలని చెప్పేసి వారికి సలహాలతో పాటు సున్నితంగా హెచ్చరికలు కూడా ముఖ్యమంత్రి అయితే జారీ చేసినట్టు మనకు ప్రధానంగా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ కృష్ణ.